Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత మాకు ఎండ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1.5 వీక్ రోజు తుఫానే, అస్సలు ఎండే లేదు. ఇవాళ ఇంకన్నీ బట్టలు వాషింగ్కి వేసేసి కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసేసి ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 11:30 అవుతుంది. ఫస్ట్ రైస్కి అయితే పెట్టేస్తున్నాను. నేను మోస్ట్లీ ఈ వ్లాగ్ ప్రెగ్నెన్సీ రివీల్ చేశాకనే షేర్ చేస్తాను. ఎందుకంటే వ్లాగ్ షేర్ చేస్తుంటే అడుగుతూ ఉన్నారు, బేబీ బంప్ కనిపిస్తోంది, మీరు రివీల్ చేయట్లేదు అనేసి. సో యాక్చువల్గా ఒక టెస్ట్ కోసం వెయిటింగ్, అది వచ్చాక షేర్ చేద్దామని. ఈ వ్లాగ్ అయితే తర్వాతకే షేర్ చేస్తాను. నాకు ఎలా అయిపోతుందంటే కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి మీరు ప్రెగ్నెంట్ అక్క, బంప్ కనిపిస్తుంది ఇవన్నీ అంటున్నారు, తెలిసిపోతుంది అన్నట్టుగా. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నాకు మోస్ట్లీ ప్రతి మెసేజెస్కి రిప్లై ఇస్తాను కదా, అలవాటైపోయింది. ఇప్పుడు రిప్లై ఇవ్వలేకపోవడం వల్ల ఒకలాగా ఫీలింగ్ ఎలాగో ఉంది. సో అందుకు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రివీల్ చేసి ఆ తర్వాత నేను మిగతా ఇప్పుడు షూట్ చేస్తున్న కొన్ని వీడియోస్ నేను స్లోగా షేర్ చేస్తాను. సో కంటిన్యూషన్ ఉంటుంది. ప్లస్ నేను కూడా కొన్ని ప్రెగ్నెన్సీ టిప్స్ కూడా చెప్పొచ్చు, వీడియోలో షేర్ చేయొచ్చు అన్నట్టుగా. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, బెటర్. ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ కదా, కొంచెము అప్పుడున్నంత ఇది లేదు. అంటే నాసియా, మార్నింగ్ సిక్నెస్ తగ్గింది. ఏమంటే టయర్డ్నెస్ ఎక్కువైంది. ఒక 10 minutes 15 minutes అలా నిల్చున్నా కూడా ఎక్కువ టయర్డ్గా అనిపిస్తుంది. అదొక్కటి, ఇంకా అన్నీ అవాయిడ్ చేయలేం కదా. అండ్ ఇంకొకటి ఏమంటే ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి, ఒకేసారి హెవీగా తీసుకోలేము. ఈ టైంలో మనకు హార్ట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల అసిడిటీ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మార్నింగ్ లైట్గా ఒక 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఆ తర్వాత అరౌండ్ 11-11:30 కల్లా ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే స్నాక్స్, ధన్వీకి ఏమైనా స్నాక్స్ చేస్తాను కదా, ఆ స్నాక్స్ అలా తీసుకుంటాను. ఇవాళైతే మార్నింగ్ ధన్వీకి ఓట్స్ పారిష్ చేసిన, మాకు సేమియా చేసుకున్నాము. తనకు ఓట్స్ ఇష్టం, చాలా రోజులైందని ఓట్స్ పారిష్ చేసి ఇచ్చిన. సో కొద్దిగా ఉంది, దానిలోకి బనానా వేసుకొని తీసుకుంటాను. ఇప్పుడు ఇది నా ఫస్ట్ స్నాక్గా. దీంట్లో ఏమంటే నేను సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను ఈ ఓట్స్లో. సో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, ఫైబర్ అన్నీ అందుతుంది. మెయిన్గా ఇప్పుడు తీసుకునేది ఎలా ఉండాలంటే కాంప్లెక్స్గా అన్ని రకాల న్యూట్రియంట్స్ అందేలాంటివి తీసుకుంటే మంచిది మనకు కూడా. సో ఇది నా ఫస్ట్ స్నాక్, అయితే ఫిల్లింగ్గా ఉంటుంది, ఎమ్మీ స్నాక్. ఇంకా ఇవాళ లంచ్కి పులుసు చేద్దాము, చామదుంపల పులుసు, చాలా రోజులైంది అనేసి చేస్తున్నా. మార్నింగ్ ధన్వి స్కూల్లో డ్రాప్ చేసి అట్లా తీసుకొని వచ్చేటప్పుడు బాగా తెచ్చినప్పుడే నేను వాటర్లో సోక్ చేసి పెట్టాను. సో దీనిపైన ఉన్న దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది. దీని తర్వాత వాష్ చేసి దీనిలోని వాటర్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీనిపైన ఉన్న పీల్ అంతా తీసేసి రెసిపీ షేర్ చేస్తాయి ఎలా చేసేది అనేసి. ఈలోగా ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. అసలు మొన్నటి వరకు టేస్ట్ బడ్సే పని చేయలేదు, ఏవి నచ్చేవి కాదు, ఏది తిన్నా చప్పగా అనిపించేది, ఏది తెలిసేది కాదు. ఫస్ట్ 3 months అంతా కూడా బ్లోటింగ్, కొంచెం తిన ఈవెన్ వాటర్ తాగినా వామిట్ వచ్చేలాగా ఉండింది, నాషియా ఎక్కువగా ఉండింది. సో చాలా డిఫికల్ట్. ఇప్పుడు పర్లే, కొద్ది రోజులుగా కొంచెం టేస్ట్ తెలుస్తోంది, కొన్ని తినాలి అనే క్రేవింగ్స్. ఇప్పుడు పులుసు కానీ కొన్ని ఐటమ్స్ అయితే తినాలనిపిస్తుంది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏం తెలుసా, పాలు. అస్సలు పాలు నచ్చేదే కాదు. ఫస్ట్ 3 months అది చూస్తే వామిట్ వచ్చేసేది, అలా అయిపోయేది నాకు. ఇప్పుడు కొద్దిగా పాలు తాగుతున్నాను, ఎందుకంటే ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను పాలు బాగా తీసుకున్నాను. అప్పుడు పంటికి బ్రేసెస్ వేయించుకొని ఉన్నా. సో నేను డ్రై ఫ్రూట్స్ అంతా తినేకి అయ్యేది కాదు, ప్రోటీన్ పౌడర్ చేసుకుని తాగేదాన్ని. అలా పాలు బాగా తీసుకున్నాను. మిడ్ నైట్స్లో కూడా బాగా ఆకలిస్తుంది కదా, అప్పుడు కూడా ఎగ్ కానీ పాలు కానీ ఇవే హోమ్ మేడ్ బిస్కెట్స్ ఇవి తీసుకునేదాన్ని బాగా. ఎలా ఈ ప్రెగ్నెన్సీలో అసలు పాలే తాగట్లేదే అని ఫీల్ అయిపోతున్నా. ఎలాగో ఇప్పుడు పాలు అయితే కొంచెం తాగుతున్నా, పర్లేదు. ప్రోటీన్ పౌడర్ ఒకటి చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ సోక్ చేసేవి తీసుకుంటున్నా కాబట్టి ప్లెయిన్ ప్రోటీన్ పౌడర్, ఏదైనా ఆల్మండ్ కానీ లేదా పిస్తా, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటా ఇంట్లోనే. చామదుంపలు పులుసు చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు వేస్తున్నా. మెంతులు కంపల్సరీ పులుసుకి, దీనివల్ల డైజెషన్ ఇష్యూస్ రావు, అలాగే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు,
ఇవి చిటపటలాడాక ఫ్రెష్గా దంచిన ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము. ఇది ఫ్రెష్గా వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఆనియన్, చిన్నవైతే 2 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే దీనివల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. దీనంతా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యి మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను మూత పెడుతున్నా, సో మెత్తగా మగ్గిపోతాయి, మాడిపోకుండా ఉంటాయి ఇలా చేస్తే. ఈ ఆనియన్స్ మగ్గేలోగా నేను ధన్వికి సపరేట్గా చేస్తున్నా. తనకు మోస్ట్లీ ఇప్పటివరకు చాలా వరకు సపరేట్గానే చేస్తాము. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ. అంత కారం పిల్లలకి మంచిదే కాదు, అసలు పెద్దవాళ్ళకే మంచిది కాదు. నేను స్లోగా తగ్గించాలని చూస్తున్నాను, కానీ అలవాటైంది కదా, అంత ఈజీగా మానుకోలేకపోతున్నారు. సో ధన్వికి సపరేట్గానే చేస్తాం. మాకు చేసే దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొంచెం టైం పడుతుంది అంతే. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలుస్తుంది. దీనికోసము మిక్సీ జార్లో ఒక 2 క్యాష్యూస్, కొద్దిగా ఆనియన్, అల్లం వెల్లుల్లి, అలాగే ఒక హాఫ్ టొమాటో తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుట్నాల పప్పు, ఎందుకంటే కర్రీ కొంచెం థిక్గా రావాలి కదా, వీళ్ళకి ఇంకేమీ యాడ్ చెయ్యం మనము. సో కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేస్తున్నా, కర్రీ థిక్నెస్ కోసం అంతే. ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ మెత్తగా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్. ఈ పులుసుకి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా చిల్లీ పౌడర్ ఎక్కువే పడుతుంది. అలాగే కొరియాండర్ పౌడర్, నేను 2 కూడా అరౌండ్ ఒక 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 3 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే వేసుకున్నాను. మళ్ళీ కావాలంటే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ అయితేనే కష్టం, తినలేము. నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏమంటే కొంచెం కారం ఉన్న తినలేకపోతున్నాను. తినాలనిపిస్తుంది, బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది, స్వీట్స్ అస్సలు తినాలని లేదు. కానీ అందులో కూడా మీడియం స్పైస్గా ఉంటేనే తింటున్నాను. నార్మల్ నేను ఇంతకుముందు తింటున్నంత కారం కూడా ఇప్పుడు తినలేకపోతున్నాను, నోరంతా మంట పెట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ వేయించుకున్నాక ఇందులోకి బాగా మాగిన ఒక 2 లేదా 3 టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నా. టొమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కొంచెం మెత్తగా మగ్గేలోగా ఈ చేమదుంపల పీల్ అంతా తీసేసుకుంటున్నా. ఒక 3-4 విజిల్స్ బాగా ప్రెషర్ కుక్ చేసుకుంటే చాలు, మెత్తగా ఉడికేస్తాయి. చిన్నవైతే అలాగే వేయచ్చు, కొంచెం పెద్దవనుకోండి ఒక హాఫ్కి కట్ చేసి వేస్తే పులుసు అంతా, అంటే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది దీనికి. నేను మా ధన్వికి సపరేట్గా చేస్తానన్నాను కదా, చాలామంది ఏమంటే ఇంట్లోదే అలవాటు చేసేయాలి పిల్లలకి అంటారు. నేను అదే అంటాను, కానీ ఎప్పుడు మనము కారం కొంచెం తక్కువ తింటాము, మన ఫ్యామిలీలోనే తినేదే కారం తక్కువ అన్నప్పుడు మాత్రమే ఫ్యామిలీ ఫుడ్ అలవాటు చేయొచ్చు. లేదంటే వాళ్ళకి అల్సర్స్ అయిపోతాయి. ఇప్పుడు తెలిసేలేదు, ఒక ఏజ్ వచ్చాక ఒక 10-15 ఇయర్స్కే వాళ్ళకి పాలు తాగిన గ్యాస్ట్రిక్ అయిపోవడము, ఏదన్నా చిన్నగా కొంచెం కారంగా ఏ ఫుడ్ తిన్నా కూడా అల్సర్స్ అవ్వడం, కడుపులో అసిడిటీ ఇష్యూస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు తెలియదు కానీ ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు అవన్నీ ప్రాబ్లమ్స్ మన పిల్లలు. అలా ఉండకూడదంటే కొంచెం ఓపిక్గా మనకు చేసే దాంట్లోనే వాళ్ళకు చేయాలి. అలాగని వాళ్ళకి సపరేట్గా చేయాలని రోజు ఏదో పప్పు అన్నమో లేకపోతే పెరుగన్నమో ఇలా పెట్టకుండా ఇంట్లో మనం ఏం చేసుకుంటామో సేమ్ అవే వెరైటీస్, అన్ని వెరైటీస్కి పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి. పిల్లలకి ఇవ్వాలి అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ని, అప్పుడే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. నేను ఇంట్లో మాకేం చేసుకుంటామో అన్ని రెసిపీస్ ధన్వికి సపరేట్గానే చేస్తా కొద్ది వరకు. ఇంకా స్నాక్స్ అలాంటివి అయితే కొంచెం కారం తక్కువ వేస్తాను, మా ఇంట్లో అది కొద్దిగా అలవాటైంది. నేను మార్నింగే చింతపండును కూడా నానబెట్టును, ఒక పెద్ద సైజు ఇంత చింతపండు అయితే నానబెట్టాను. దీంట్లోంచి రసం తీసి టొమాటోలు కొంచెం బాగా మెత్తగా మగ్గాక అందులో వేసి కలుపుకోవాలి. బేసిక్గా మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కారం కొంచెం తక్కువే తినేది, కానీ మా ఆయన వాళ్ళకి చాలా అలవాటు కారం. నేను రాను స్లోగా తగ్గిస్తాను, ఎందుకంటే కారం అలవాటైన వాళ్ళకి సడన్గా కారం తగ్గించేస్తే తినలేరు, వాళ్ళకి ఆ టేస్ట్ కూడా అనిపించదు. కానీ నాకు పెళ్ళైన కొత్తలో నిజంగా కారం తినాలంటే కంట్లో నీళ్ళు వచ్చేది, స్లోగా అలవాటు చేసుకున్నా. ఇప్పుడేమైపోయిందంటే మా ఆయన కన్నా కొంచెం కారం ఎక్కువ తినేలాగా అలవాటు అయ్యింది, కానీ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో తినలేకపోతున్నాను.
ఇలా టొమాటోలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకే నేను ఈ హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. ఇది కొంచెం ఎక్కువ అంటే రా స్పైసెస్తో చేసింది కదా, ఘాటు ఎక్కువే ఉంటుంది. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మనము చేపల పులుసు వేరేలా చేస్తాము, ఎగ్ పులుసు, చామదుంపల పులుసు ఇవే కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటాము. చేపల పులుసుకి అసలు ఈ మసాలాలు ఏమీ వేయము, సింపుల్గా చేసుకుంటాం. అది వేరేలాగా ఇంతే. ఇది కలుపుకొని ఒకసారి మనం చింతపండు రసం తీసాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ అలా వదిలేసి మళ్ళీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే వేయాలి. పులుసులకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అరౌండ్ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసి ఆ గ్లాసు అంతా కూడా తగ్గేంత వరకు మరిగించాలి బాగా. పులుసు ఎంత బాగా మరిగితే రుచి అంత బాగుంటుంది. ఏ పులుసు అయినా అంతే. సో నేను 2 గ్లాసులు వాటర్ వేసాను. చింతపండు పులుసు కూడా దాంట్లో కూడా నీళ్లు కలిపి వేసాను కాబట్టి అది కూడా ఒక 1 గ్లాస్ పైన, టోటల్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినట్టుగా లెక్క. పులుసు అంతా బాగా మరగాలి మంచిగా, అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఒక 50% మరిగిన తర్వాత ఇందులోకి ఈ చామదుంపల్ని కూడా వేసేస్తున్నాను. నేను ఒక హాఫ్గా కట్ చేశాను, మరీ పెద్దగా ఉన్నాయనేసి. ఇంకా ఇవి ధన్వీ కోసము అరౌండ్ ఒక 3 చామదుంపల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసా. వాళ్ళకి కొంచెం చిన్నగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా. ధన్వీ కర్రీ చేయడానికి కొద్దిగా నెయ్యి, 1 టీ స్పూన్ అంత సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఆవాలు, చుట్టుపక్కల మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్, ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్ టమాటో పేస్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ధన్వీ బాగా ఇష్టంగా తింటుంది ఇలా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ అరౌండ్ ఒక 1/2 టీ స్పూన్ అంత చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నా. సేమ్ అంతే కొరియాండర్ పౌడర్, చిటికెడు హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఇంత కొంచెమే, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం తినేది పచ్చిగా అది ఇప్పుడే వద్దు నా కుక్ అయ్యాక తిందు. నీకు ఇష్టం అది? నీకోసమే. లోగా ఈ పులుసు కూడా ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా అయితే సరిపోతుంది, మనకు పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొలకేషియా పీసెస్ని కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని. ఏం నాన్న పొమోగ్రనేటా? థ్యాంక్ యూ. ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి. నువ్వు కనిపివు నాన్న. అన్నీ తింటున్నావా? సరే తినుపో. ఫైనల్గా దీనిలో మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి అకార్డింగ్గా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇంతే. దీన్ని అంతా మిక్స్ చేసి జస్ట్ 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికి నాన్న? మీ స్కూల్ మ్యామ్ వీడియో చూసారంటనా? బాగుందన్నారా? ఓ మనం టెంపుల్కి వెళ్ళి చూసారా? నీకు తెలీదులే, స్టేటస్ అంటే తెలీదులే నీకు. ఇంతే. మూత పెట్టి 1 విజిల్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఓనా ఇంక ఇది అయ్యేలోగా కుకుంబర్ కూడా కట్ చేసేస్తాను. సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. గాజు ఒక చేతికి వేసుకో. ఎందుకు తీసేస్తున్నావు నువ్వు? అక్కలాగే నువ్వు అక్కనేలే. అక్క ఒక చేతికి వేసుకుంటారు ఎవరన్నా? చెప్పు. ఎందుకు కట్ చేస్తున్నాను కదా. నీకు ఏది ఇష్టం లేదు? ఒక్క ఫుడ్ చెప్పు నీకు ఇష్టం లేనిది. ఇష్టం లేదు, ఇష్టం లేదు. మరి హెయిర్ బాగా రావాలంటే ఏం తినాలి? ఆగు, ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి. హెయిర్ బాగా పెరగాలంటే ఏం తినాలి?
అప్పుడు హెయిర్ కట్ చేయించుకో. హెయిర్ కట్ కదా సరే, హెయిర్ బాగా రావాలంటే ఏం తినాలి? స్టాప్, వెయిట్, చెప్పు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి మళ్ళీ తీసుకో. హెయిర్ గ్రోత్కి అదే ఏది తినాలి అని అడుగుతున్నా. నీకు నోట్లో ఎట్లా అనిపిస్తుంది అని అడగట్లే, ఏది తినాలి? దాని పేరు చెప్పురా. కరివేపాకు చెప్పడానికి ఎంత చెప్తున్నావు. వెయిట్, అడిగావా అమ్మని తీసుకుంటాను? అడిగావా ఫస్ట్ నువ్వు? తీసుకో, ఒకటి తీసుకో. ఒకటి చెప్పాను, పెట్టు ఒకటి. సరే, థ్యాంక్ యూ. ఈ తెలివికి ఏం తక్కువ లేదు. బిగ్ స్మైలీ ఫేస్. స్కూల్లో ఏం చెప్పించారు ఇవాళ? మంకీ అండ్ ర్యాట్. నో యాక్టివిటీ. ఇంకేం చెప్పించారు? షేరింగ్ ఈస్ వెరీ గుడ్. ఇంకా పులుసు ఒక నిమిషం ఆగు. మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్తో పాటు తినడానికి. ఇలా మరీ ఎక్కువ వాటరీగా ఉన్నా కూడా బాగోదు, అలాగని మరీ ఎక్కువ చిక్కగా అయినా కూడా బాగుండదు. అంటే ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చామదుంపల పులుసు అయితే రెడీ. ఒక 10-15 మినిట్స్ వదిలి తింటే బాగుంటుంది. నాకు హెయిర్ వాష్ చేయడం అనేది ఒక పెద్ద యుద్ధంలాగా. దగ్గర ఒక 20-25 మినిట్స్ ఎండగా ఉంది కదా అని బయట ఉన్నాను. అస్సలు హెయిర్ డ్రై అవుతుంది, కానీ హెయిర్ తల మధ్య భాగం ఉంటుంది కదా, అస్సలు ఆరదు, కొంచెం ఒత్తుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అంతే. అస్సలు జుట్టు తల స్నానం చేస్తున్నానంటే జుట్టు ఆరబెట్టుకోవడమే పెద్ద టాస్క్. చిన్నప్పుడు అంతా గంట సేపు అలా అంటూ హెయిర్ డ్రై చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత టైం ఉండదు. అందులో ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇక్కడ వర్షాలే ఉంటాయి. హెయిర్ డ్రైయర్ తోటే పని జరుగుతుంది. నేను ఇది కూడా ఫిలిప్స్ది తీసుకొని ఆల్మోస్ట్ 7 years అవుతుంది. రీసెంట్ కొద్ది రోజులుగా సరిగ్గా పని చేయట్లేదు ఇది. అంటే ఎంత స్పీడ్ పెట్టుకొని ఒకే లెవెల్లో చిన్నగా వస్తుంది. అంటే ఏదో ప్రాబ్లం అయ్యింది. అంటే 7 years అయింది కదా తీసుకొని కూడా. తీసుకోవాలి కొత్తది ఒకటి, ఎందుకంటే రెగ్యులర్గా వాడతాను నేను. హెయిర్ డ్రైయర్ లేకపోతే అస్సలు ఇంకా ఆ రోజంతా తలనొప్పి వస్తుంది. అలాగే కోల్డ్ కాఫ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. నాది ఫుల్ కోల్డ్ బాడీ. కొంచెం కూడా చలవ అయినా కూడా నాకు మళ్ళీ ఇమీడియట్గా జలుబు దగ్గు స్టార్ట్ అవుతాయి. చూస్తున్నా మంచి హెయిర్ డ్రైయర్ తీసుకుందామని. ఇప్పుడు మంచి ఆప్షన్స్ ఉండే హెయిర్ డ్రైయర్స్ చాలానే వచ్చాయి. చూసి మంచిది ఒకటి తీసుకోవాలి. రెగ్యులర్గా వాడతాం కాబట్టి మంచిదే తీసుకుంటే బెటర్. తీసుకుంటే చెప్తాను ఏది తీసుకున్నాను అనేసి. అంతే, పులుసు రెడీ అయిపోయింది. నేను ఒక 1/2 hour వదిలేసాను. పులుసులు ఎప్పుడే కానీ చేసిన వెంటనే కాదు, కొంచెం సేపు వదిలి తింటే బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా దాని కూడా కంప్లీట్గా ప్రెషర్ పోయింది. ఇది తనక్ కర్రీ సింపుల్గా. సో ఇది మా లంచ్ ఇవాళ. రైసు, కొలకేశ చామదుంపల కర్రీ, కొద్దిగా కుకుంబరు, కర్డ్. దాన్ని హెయిర్ కట్కి అయితే బయలుదేరుతున్నాము. మొన్నే అనుకున్నాం కదా, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. కుదరలేదు. ఇవాళ అపాయింట్మెంట్ 6:30కి దొరికింది, వెళ్ళాలి. దీనికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. అక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ టైంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బయట వీలైనంత ఫుడ్ తినడం తగ్గించాలి. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్. ఇంకా ఈవినింగ్ అయిందంటే బయటికి వెళ్తే కలర్ఫుల్గా మనకు జంక్ అనిపిస్తూ ఉంటుంది, తినాలనిపిస్తుంది ఆబ్వియస్గా. సో అది అవాయిడ్ చేయాలంటే ఇంట్లో నుంచే కొన్ని హెల్దీ స్నాక్స్ క్యారీ చేయాలి. నేనైతే కొన్ని రోస్టెడ్ మక్కానా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఇచ్చున్నారు హ్యాంపర్ కింద దీవాళీకి, అవి ఉన్నాయి. సో కొన్ని ఆ రోస్టెడ్ మక్కానా తీసుకెళ్తున్నాను. ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి, దాన్ని తినట్లేదు. సో ఇవి కొన్ని ఆరెంజ్ ఫ్రూట్ అయితే తీసుకెళ్తున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్, పిస్తా, అవి కొన్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను. సో ఆకలేస్తే, ఇప్పుడే తిన్నాం స్నాక్స్ అన్నీ అయితే, కానీ సేఫ్టీకి ఆకలేస్తే ఉండని అనేసి వెళ్ళేద్దామా. అబ్బా పట్టట్లేదు ఇందులో. పెద్ద కప్స్ అన్నీ నువ్వు వాడేస్తావు, అన్నీ వాషింగ్కి పడ్డాయి చూడు, స్టీల్ అన్నీ కూడా. అమ్మకు బనానా ఇచ్చావా? తీసుకొని తింటున్నావే. నీకు 2 చేతులు ఉన్నాయి. తీసుకునేటప్పుడు లాజిక్లు మాట్లాడుకో, సరేనా?
తింటాను. తీసి నువ్వు తీసుకునేటప్పుడే అమ్మ కూడా తీసి పెట్టిండాలి. అప్పుడు ఇట్లా తీసుకొస్తే అమ్మ నాకు గుర్తుకు రాలేదు, మర్చిపోయాను అని చెప్తే ఓకే. 2 చేతులు ఉన్నాయి, నాకు ఎన్ని చేతులు ఉన్నాయంటే దొంగ. సరే బయలుదేరదామా? వద్దు నువ్వు తినది, నువ్వు తింటా. ఇది మా ధన్వి ఫస్ట్ హెయిర్ కట్. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ 2 సార్లు వెంట్రుకలు అయితే ఇచ్చాం దేవుడికి. ఆ తర్వాత ఇలా హెయిర్ అయితే పెంచాం. మాకు పర్సనల్లీ నాకు మా ఆయనకి హెయిర్ కట్ చెప్పడం అంత ఇష్టం ఉండదు, కొంచెం లాంగ్గా పెంచుదామనేసి. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొంచెం లెంత్ పెరిగింది తనది. పెరగడం వల్ల ఏమవుతుందంటే కింద ఎడ్జెస్ అన్నీ కూడా కొద్ది కర్ల్ అవ్వడము, ఇంకా అక్కడి వరకే గ్రోత్ స్టాప్ అయినట్టుగా అనిపించింది కొద్ది రోజులుగా. సో కొంచెం షార్ట్ చేపిద్దామని అనుకుంటూ ఉన్నాము. ఆలోగా నేను కన్సీవ్ అవ్వడము, ఇది బిగ్గెస్ట్ టాస్క్ లాగా అయిపోయింది. ఎలా అయిందంటే సిమ్టమ్స్ అన్నీ టూ మచ్గా ఉన్నాయి. మార్నింగ్ సిక్నెస్ వల్ల అస్సలు మార్నింగ్ లేవలేకపోతున్నాను. లేచినా కూడా ఎంతో కొద్దిగా మేనేజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తనకు స్నాక్స్ చేసి స్కూల్కి పంపించడానిలోపే నాకు ఎనర్జీ ఫుల్ డ్రైన్ అయిపోతుంది. ఇంకా తనకు స్నానం చేపించడం, రెడీ చేపించడం నా వల్ల అస్సలు అవ్వడం లేదు. సో అందుకనేసి మా ఆయన తనను స్నానం చేపించి రెడీ చేయించేదంతా ఆయన చూసుకుంటున్నారు. తను పుట్టిన 2nd మంత్ నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా తనకు స్నానం కానీ హెడ్ బాత్ అన్నీ నేనే చూసుకునేదాన్ని. కాబట్టి అది ఇంక వేరెవరికి అలవాటు అవ్వలేదు. తను కూడా చాలా కష్టపడుతోంది ఇప్పుడు చేపించుకోవడానికి. అందులో ఏమంటే తనకు హెడ్ బాత్ చేపియాలంటే ఒక చుక్క కంట్లో నీళ్లు పడకూడదు, అలా చేపించేదాన్ని. ఇంకా అంత కష్టం మా ఆయనకు అదంతా హ్యాండిల్ చేసి తనతో స్నానం చేపించి మళ్ళీ హెయిర్ డ్రై చేయడం కూడా తనది అంత ఈజీగా డ్రై అవ్వదు. సో కొద్ది రోజులు నాకు నెక్స్ట్ డెలివరీ అయ్యి ఇంకో బేబీ వచ్చి నేను కొద్దిగా రికవర్ అయ్యేంత వరకు కొంచెం షార్ట్ హెయిర్ ఉంటే బెటర్, మా ఆయన ఈజీగా హ్యాండిల్ చేయగలరు, ఆయన కూడా కష్టం అయిపోతుంది కదా అనేసి. సో ఈ 2 మెయిన్ రీజన్స్ వల్లనే మేము తనకు షార్ట్ హెయిర్ చేపిద్దాం అనుకున్నాము. ఇది అనుకోవడం ఒక ఎత్తు, తనను ఒప్పించడం ఇంకో ఎత్తు. ఎందుకంటే తనకు నా హెయిర్ని చూసి నీలాగే అమ్మ నీలాగే హెయిర్ కావాలి అనేది ఎప్పుడు. సో తనను ఒప్పించడానికి దగ్గర 2 మంత్స్ టైం పట్టింది. తనకేమంటే ఫీలింగ్ నాకు లాంగ్ హెయిర్ ఉంటేనే నన్ను నెక్స్ట్ వచ్చే బేబీ అక్క అంటారు, లేకపోతే అనరు అనేసి అని ఆ ఫీలింగ్లోనే ఉన్నింది. మళ్ళీ చెప్పామన్నమాట, ఇలా కట్ చేసుకుంటే బాగుంటావు, క్యూట్గా ఉంటావు, బొమ్మలా కనిపిస్తావు, ఇలా రకరకాలుగా తనని చెప్పి ఒప్పించి ఫైనల్గా, ఎందుకంటే ఎలాగో ఏడుస్తున్నారు, ఏడిచ్చినా పర్లేదని కట్ చేపిస్తూ ఉంటారు కొంతమంది. బట్ అలా ఉండకూడదు. తన హెయిర్ కట్ అనేది ఫస్ట్ హెయిర్ కట్, అది కూడా తను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చేయించుకోవాలనుకున్నాము. అందుకనేసి ఇంకా తనను ఒప్పించి 2 మంత్స్ టైం పట్టింది. తర్వాత ఫైనల్గా ఇప్పుడు తను ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేయించుకుంది. అందుకే కొంచెం మెమొరబుల్గా ఉండేనని కొద్దిగా కిడ్స్ సలూన్, కొంచెం ప్లే ఏరియా లాగా ఉండి డిఫరెంట్గా ఉండేలాంటి సలూన్ అయితే బాగుంటుందని వెతికి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ హెయిర్ కట్ చేసే చైర్ ఉంటుంది కదా, అది కూడా కార్ షేప్లో బాగుంది, క్యూట్గా. దాంట్లో సాంగ్స్ వస్తాయి బాగా. తను కూడా ఎంజాయ్ చేస్తూ ఇంకా తనకి ఎలాంటి హెయిర్ కట్ కావాలి అనేసి అక్కడ సలూన్లో ఉండేవాళ్ళతో ఫుల్ డిస్కస్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంది. చూడొచ్చు మీరు కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ హెయిర్ కట్ చేయించుకుందో. ఆ హెయిర్ కట్ చేసిన ఒక 2-3 డేస్ మాకు కూడా కొంచెం ఎలాగో అనిపించింది ఆ లాంగ్ హెయిర్తో చూసి. నిజం చెప్పాలంటే చాలా క్యూట్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే కొద్ది వాల్యూమ్ తెలుస్తుంది. అలాగే ఫేస్ కూడా కొంచెం చబ్బీగా అనిపిస్తోంది కదా, ముద్దుగానే ఉంది ఇప్పుడు, ఇంకా ముందుతో పోల్చుకుంటే అనిపిస్తోంది ఇప్పుడైతే. ఎలాగో పెరుగుతుంది కొద్ది రోజులు అయ్యాక, ఇంక దీనికి బాధపడాల్సిన పనేం లేదు. ఇది ఒక ఫేస్ చిన్నగా, ఇప్పటి వరకు తన లాంగ్ హెయిర్తోనే చూసాము. ఇది కొద్ది రోజులు ఈ షార్ట్ హెయిర్తో చూద్దామనేసి చిన్న చేంజ్ అంతే. ఇంకా ధన్వి హెయిర్ కట్ అయిపోయాక తనకు యాక్చువల్గా ఒక స్నాక్ బాక్స్ కొనాలనుకున్నాము. ఇంతకుముందు ఉండేది స్నాక్ బాక్స్ కమ్ లంచ్ బాక్స్, కొంచెం పెద్దది. ఇప్పుడు ఓన్లీ స్నాక్సే పంపిస్తున్నాం కదా అనేసి చిన్నది ఒకటి తీసుకుందాం అనేసి చాలా షాప్స్ వెతుకుతూ ఉన్నాము. స్టీల్ షాప్స్లో, వేరే సూపర్ మార్కెట్స్లో, ఇలాంతా ఎక్కడ చూసినా కూడా మంచివి దొరకడమే లేదు. ఆన్లైన్లో ఉన్నాయి కానీ అవి లీక్ ప్రూఫో కాదో తెలియడం లేదు. మాకు ఒక పర్టికులర్గా స్టీల్లోనే తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాము. ఈ షాప్లో కూడా వెళ్ళింది ఒక పనికైతే, కొనింది వేరే అన్నట్టుగా అయ్యింది. లంచ్ అంటే స్నాక్ బాక్సెస్ అయితే ఉన్నాయి కానీ క్యూట్గా, బట్ అవి లీక్ ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఏదన్నా తనకు కెచప్ కానీ లేకపోతే సాస్, లేదంటే కొంచెం ఏదైనా వాటరీగా ఉండేలాంటిది పెట్టామంటే అంత మిక్స్ అయిపోతుంది. అది ఇంతకు ముందున్న బాక్స్లో మాకు అదే ప్రాబ్లం అనిపించింది. అది చూసి తీసుకోవాలి, తెప్పిస్తామన్నారు నెక్స్ట్. అలాంటివి తెప్పిస్తే తీసుకుందామని అయితే ఇంకా దొరకలేదు, ఇంటికి వచ్చేసాము. ధన్వికి హెయిర్ కట్ అయితే చేయించుకొని వచ్చాము. టైము ఇప్పుడు 8:30 అవుతుంది. డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకొంచెం పులుసు ఉంది కానీ నాకు ఎందుకో తినాలనిపించట్లేదు. ఏది తిన్నా ఒక పూట అంతే, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అది తిందామంటే అస్సలు తినబుద్ధే అవ్వడం లేదు. అందుకే సింపుల్గా వెజిటేబుల్ పులావ్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టేశాను. మా ధన్వి చాలా రోజులుగా జామ్ అడుగుతోంది, చాలా రోజులైంది చేసి కూడా. నేను ఈ 2-3 మంత్స్గా తనకు పాపం స్నాక్స్ కూడా ఎక్కువ ఏమీ చేయలేదు నా వల్ల కాక.
మొన్ననే ఒక 2 స్నాక్స్ చేసి ఇచ్చాను. ఇప్పుడు అడుగుతోంది, పీనట్ బటర్ అడిగింది, మళ్ళీ జామ్ కావాలనింది. సరే ఎలాగో బీట్రూట్ ఉన్నాయనేసి బీట్రూట్తో జామ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఒక 4 బీట్రూట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 4 బీట్రూట్స్ని అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో ఒక చిన్న 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయడం లేదు. ఇది సరిపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. నేను ఈలోగా వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తే ఇవాళ రెసిపీ ఏమి షేర్ చేయడం లేదు. ఇలా ప్రెషర్ కుక్ చేశాక కంప్లీట్గా చల్లగయ్యాక బీట్రూట్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిగిలిన వాటర్ ఇంతే, 1 గ్లాస్ వేసాము, 1/2 గ్లాస్ కన్నా తక్కువే ఉంది. ఈ వాటర్ కూడా వేసేసి ఫైన్ ప్యూరీ లాగా, ఏమాత్రం కూడా ముక్కలు అవి ఏమీ లేకుండా ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా కుక్ చేయాలరా. దీన్ని ఒక మందంగా ఉన్న ప్యాన్లోకి తీసుకోవాలి. దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టి దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మెయిన్ ఇదే మేజర్ స్టెప్. మనకు క్లీన్గా దీంట్లో ఏమాత్రం మాయిశ్చర్ లేదు అంటే మనం 3 మంత్స్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనం బెల్లం యాడ్ చేయాలి. నేనైతే ఒక 1/2 కప్ బెల్లం వేస్తున్నాను, పౌడర్డ్. ఇది ఆర్గానిక్ జాగరీ. మీరు ఇంకా కావాలి స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు అనుకునే వాళ్ళైతే ఒక 3/4 కప్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ అండ్ బీట్రూట్ కూడా తీయగానే ఉంటుంది కాబట్టి ఈ బెల్లం సరిపోతుంది. 4 బీట్రూట్స్, ఒక 1 గ్లాస్ వాటర్, 1/2 కప్ బెల్లం, అంతే. ఇంకా ఇదంతా కూడా బాగా గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం వేసాం కదా, కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది మూత పెట్టి జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటాను. ఇలా ఇంకా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇంకా మనం కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఒక్కటే కొంచెం టైం టేకింగ్ స్టెప్ లాగా అనిపిస్తుంది, లేకపోతే అడుగంటేస్తుంది, గడ్డలు అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. ఇది బ్రెడ్ పైన మనం మామూలు జామ్ వేస్తాం కదా, అలా అప్లై చేసి ఇవ్వచ్చు. ఇంకా చపాతీ, దోశలో కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి ఉంటే. ఇంకా పెరుగులోకి ఇది కలిపిస్తే మనకు స్ట్రాబెర్రీ యోగర్ట్ అన్నా కూడా నమ్మేస్తారు, అలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% అయితే మనకు రెడీ అయిపోయింది. చూడొచ్చు, దీని థిక్నెస్ పడ్డం లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయ, ఒక 1/2 నిమ్మకాయ అయితే వేస్తున్నాను. నీకు వేడి ఉంటుంది, జరుగు నాన్న, లేట్ అవుతుంది. వద్దు అన్నానా, నువ్వు చేసే టైం ఉంది అప్పుడు చేదు, ఇప్పుడు వద్దు. ఇది మళ్ళీ అడుగంటేస్తుంది. ఒక 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నా. ఇదే ప్రిజర్వేటివ్ లాగా వర్క్ అవుతుంది మనకు స్టోర్ చేయడానికి. ఇంతే, దీంట్లోకి ఇంకేమీ వేయము. కావాలంటే లెమన్ ప్లస్లో వెనిగర్ కూడా వేయచ్చు, బట్ వెనిగర్ కన్నా కూడా లెమన్ అయితేనే న్యాచురల్, బాగుంటుంది టేస్ట్ కూడా. దీనంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ. తల దూరం పెట్టరా, నీకేం స్మెల్ వస్తుంది? ఇది పెరుగు పచ్చడి నువ్వు తింటున్నావు కాబట్టి ఆ స్మెల్ ముట్టొద్దు, వదులు. ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యాక ఇలా ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి గ్లాజీ లుక్ అయితే వస్తుంది. మనకు జామ్ ఎలా ఉంటుందో షాప్లో తీసుకున్నప్పుడు అలా మంచి షైనీ గ్లాజీ లుక్ అయితే వస్తుంది. అండ్ నెయ్యి హెల్త్కి మంచిదే. తగులుతుంది, దూరం జరుగు. మరి ఇవాళ విపరీతమైన నడుము నొప్పి. అసలు నాకు ఎందుకు ఇంత బ్యాక్ పెయిన్ వస్తుందో ఏం అర్థం కావడమే లేదు. ఫస్ట్ ఇంకా కన్సీవ్ అయినప్పటి నుంచి అని తెలిసిన ఒక 15 డేస్ స్టార్ట్ అయింది నడుము నొప్పి. చాలా ఎక్కువగా వస్తుంది అసలు. ఇంకా లెగ్ క్రాంప్స్ కూడా. ఇవాళ కొంచెం తిరిగామా బయట, అస్సలు ఎనర్జీ లేదు. పాపం చాలా రోజులుగా అడుగుతోంది. అది కాక నేను బీట్రూట్ పొద్దునే తీసి పెట్టేస్తున్నా బయట, మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వద్దు అనేసి చేసేస్తున్నాను. ఇంకా ఇది మా డిన్నర్ అయితే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్, బాయిల్డ్ ఎగ్. ఖచ్చితంగా డాక్టర్ నాకు డైలీ 2 eggs తీసుకోమన్నారు, అది ఏదో ఒక ఫామ్లో.
సో ఎగ్ ఒకటి తీసుకుంటున్నాను, మార్నింగ్ ఒకటి తీసుకొని ఉన్నాను నేను ఎగ్, కొన్ని ఆనియన్స్, అలాగే పెరుగు పచ్చడి. అండ్ రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ తినలేను ఈ టైంలో, కొంచెం కొంచెం తింటేనే, కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా బాగుందని ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా వామిట్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది బ్లోటింగ్ వల్ల. అది ఇప్పుడు చూడొచ్చు, ఇది మిక్స్ చేస్తే కలవడం లేదు అంటే ఇప్పుడు ప్రాపర్గా జామ్ రెడీ అయిందనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంతే, జామ్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి మనం కలపడం ఒక్కటే కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది చల్లారే కొద్దీ. ఇంతే, ఇది కంప్లీట్గా చల్లగయ్యాక ఒక గ్లాస్ జార్ లేదా ఎయిర్టైట్ కంటైనర్లో స్టెరిలైజ్ చేసి స్టోర్ చేయాలి, లేకపోతే మళ్ళీ మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. స్టెరిలైజ్ చేసిన ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు మనము హ్యాపీగా యూస్ చేయొచ్చు. నేను తక్కువ క్వాంటిటీసే చేస్తాను అన్ని రోజులు, అని ఎప్పుడు పెట్టుకొని, ఇది అసలు 1 weekలో అయిపోతుంది. నాకు ఇష్టం, ధన్విని ఇష్టంగా తింటుంది. ఈ టైంలో ఐరన్ డెఫిషియన్సీ వస్తూనే ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో, సో బీట్రూట్ వీలైనంత ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక ఫామ్లో రాగా తినడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా ఏదో ఒక జామ్ కానీ సలాడ్ కానీ లేదంటే స్టీమ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు బీట్రూట్ని. ఇంతే, బీట్రూట్ జామ్ అయితే రెడీ. ఇంకా జామ్ రెడీ అయిపోయింది. చల్లగయ్యాక, కంప్లీట్గా చల్లగయ్యాక నేను ఈ గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసి దీనిపైన లేబుల్ ఇవాల్టి డేట్ రాసుకుంటా. డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్ని రోజులు వాడొచ్చు అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాడేయడం బెటర్. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి చిన్న చిన్న బ్యాచెస్లో చేసుకుంటూ ఉంటే మనకు మంచిది, పిల్లలకి కూడా ఇస్తూ ఉంటాం, మంచిదే. సో నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటా దీంట్లో. సో ఇది ఇవాళ వ్లాగ్, ఇంక ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. నాకు ఇంకా అసలు ఓపిక లేదు ఇంకా కంటిన్యూ చేయడానికి. డిన్నర్ చేసేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా ఉంది, చేసేసి పడుకోవాలి. సో మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చింది అంటే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.